హలో అండి, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. సో నిన్నటి దినమున ప్రేయర్ పెట్టుకున్నాను అనమాట ఇంట్లో. అదైతే తీయలేకపోయానండి, సారీ. ఈరోజు సెకండ్ డే అనమాట. 3 days పెట్టుకున్నాను. నేను ప్రతి ఇయర్ కంపల్సరీగా ఇయర్ ఎండింగ్లో నేను 3 days అనేది నేను మా ఇంట్లో ప్రేయర్ అయితే పెట్టించుకుంటానండి. సో మా ప్రేయర్ వాళ్ళ కోసం ఏం చేశానో ఈరోజు నేను మీకు చూపిస్తానండి. ఓకేనా? చూసారా? ఇదిగోండి, పులిహార అయితే చేశానండి. చక్కగా మన పల్లీలు అవన్నీ వేసి చక్కగా పులిహార అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసేసి కేసరి చేశానండి. ఇదిగోండి, ఇంకా దీంట్లో మన జీడిపప్పును ఇవైతే వేయాలన్నమాట, వేయలేదు. చూసారా? మా ప్రేయర్ వాళ్ళ కోసం అయితే చేశాను అనమాట. సో చాలా హ్యాపీ అండి. ఈ విషయం మీతో షేర్ చేసుకోవడం అనేది చాలా చాలా సంతోషం అనమాట. చాలా ఆనందం అనిపించింది. 3 రోజులు కూడా మా ఇంట్లో ప్రేయర్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. దానికోసం అయితే నేను ఈ 2 ఐటమ్స్ అయితే చేశాను అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి అండి. అలాగే రేపటి దినమున లాస్ట్ రోజు అలాగే భోజనాలు కూడా పెట్టుకుంటున్నాను అనమాట. అది కూడా బాగా జరగాలని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కోరుకోండి. సో ప్రేయర్ జరుగుతుండగా ఏమన్నా తీయగలిగితే కనుక తీసి నేను మీకు అది కూడా చూపిస్తాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కేసరి చేశాను నా చేతులతో. నేను మా ప్రేయర్ వాళ్ళ కోసం ఇదిగోండి పులిహోర స్వీట్ అయితే చేశాను అనమాట. సో ఇంకా ముందు ఉంటుంది వీడియో. నాకు చేతనంత వరకు తీసి నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే అండి. సహాయం చేయండి. బిడ్డ భవిష్యత్తు కూడా విశాలపరచండి. మార్గాన్ని తెరవండి ఆయన. చిత్తం ఏమై ఉందో ఆయన బిడ్డ ఎడల మీరు జరిగించండి. సహాయం చేయండి. అయా తల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకొని రక్షణ పొంది ఆయన అయా రాలేని స్థితిలో బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డతో మీరు మాట్లాడి నడిపించండి. ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. చేసిన ప్రతి కష్టాన్ని కూడా మీరు దీవించండి. అభివృద్ధి పరచండి. ఆయన తల్లి అయా 30 సంవత్సరాల నుంచి నాయన మీ దాసులు నీ కుటుంబం కొరకు నాయన తల్లి అయా ఈ పేట కొరకు ఎంతగానో ప్రార్థించారు. ప్రభునికి స్తోత్రం నాయన తండ్రి. అయ్యా మీ సహాయం ఇచ్చేయండి. ప్రభు నీ కృపను అనుగ్రహించండి. దేవాని పాదాల కొందనాలు స్తోత్రాలు ఆయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. అయా ఇదిగో దేనమాయ కుటుంబాన్ని భుజమాయ కుటుంబాన్ని అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వాళ్ళ కొడుకు వాళ్ళు కూడా రక్షించబడటానికి మీ సహాయం ఇచ్చేయండి. నీ కృపను అనుగ్రహించండి. దేవాని పాదాల కొందనాలు స్తోత్రం నాయన తల్లి సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను. ప్రభువా ఇదిగో నాయన తల్లి ఉన్నప్పుడైతే ఇశ్రాయేల్ పేటని పేరు పెట్టుంది నాయన. ఇశ్రాయేల్ జనంగా మీరు మార్చండి ప్రభువా. నీ వాగ్దానాలు నమ్మదగిన దేవ. అయ్యా నువ్వు నమ్మదగిన కాబట్టి మీరు మాట్లాడి మీరు రక్షించి అయా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతాను. దేవాని పాదాలు కొందనాలు స్తోత్రమైన అయా మంచి వాతావరణాన్ని దయచేయండి ప్రభా. ఇదిగో స్వప్న కుటుంబంలో కొంచెం ఉడకాలి, మెత్తగా ఉన్నప్పుడే అప్పుడు మీ సహాయం చేయండి. అయా నీ కృపణని కలిగి నీ సరిలో ఆయన కూడికి ఏర్పరుచుకుంటుంది నాయన. అయా ఇదిగో కూడికి కూడా నీ మహిమార్థంగా జరగడానికి మీ సహాయం చేయండి. మంచి వాతావరణాన్ని దయచేయండి. అయా కుటుంబం రక్షించబడడానికి సహాయం ఇచ్చేయండి. సరిపోయింది. తన సహాయాన్ని కూడా మీరు సమకూర్చి మీరే సహాయం చేయమని అడుగుతున్నాను. దేవాన్ని పాదాలు ఈరోజు మా ఇంట్లో ప్రేయర్ జరుగుతుందండి. అది ఆశీర్వాదకరంగా జరగడానికి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కోరుకున్నాను అనమాట. సో ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది. మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించి మీరే సహాయం చేయమని ఏం చేస్తున్నా చూడు. ఎలా ఉంది? స్వీట్ సరిపోయిందా? మీ అమ్మాయి ఏం చేస్తుంది? ఇద్దరు ఫేస్ కట్లు ఒకేలా ఉన్నాయి. ఆశీర్వదించండి. మంచి చదువు ప్రాంతానికి మంచి ఆరోగ్యం దయచేయండి. అయ్యా కుటుంబంలో నిండైన ఆశీర్వాదం దయచేయండి.
పరిశుద్ధాత్మ దేవుని సేవించే బిడ్డలు నా తండ్రి ప్రభా ఘనంగా ఉండటానికి కృప దయచేయండి ప్రభా. నీకే ముఖ్యంగా నాయన ఉప్పు సరిపోయిందా? రెండో రేపు కూడా అయ్యా ఈ రాత్రి నా తండ్రి మహిమకరంగా ఏం చేస్తున్నది అది? అవునా? మహిమకరంగా నాయన నీ నామానికి గొప్పగా చేయండి ప్రభాకే స్తోత్రాలు. ఇదిగో నీ నామాన్ని మేము ఎత్తుపట్టి అయ్యా నాయన ప్రభా ఎలా ఉచ్చరించినప్పుడు నీవు ఎంతో బ్రతకలిగిన దేవుడిగా వెళ్తున్నావు తండ్రి ప్రభా. నీకే స్తోత్రములు. ప్రతి కూడికిని దీవించండి. ఒకరోజు పెట్టిన కూడికిని 3 రోజులు పెట్టిన కూడికిని 2 రోజులు పెట్టిన కొందనాలు తండ్రి. ఇదిగో నీలో ఉన్నవాడు గొప్పవాడు అంటున్నావు తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ ఇంకా బిడ్డలు నీళ్ళు తెలుసుకొని రక్షణ పొంది నీలో నడవడానికి నాకు గొప్ప మేలు దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మహిమాన్వితుడానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు. అయ్యా అయ్యా ఇంత కుమార్తె ప్రార్థన ఆలకించి ఈ ప్రార్థన కూడా నీ పాత్రలు పెట్టిన ఏ గొప్ప దేవుడా, శక్తివంతుడా, సీనుడా నీకు వందనాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా దేవుడా నీకు వందనాలు. 11 నెలలు సంపూర్తిగా కాపాడారు ప్రభా. మళ్ళా మీ కృప చొప్పున నాయన 12 నెలల్లో ప్రవేశపెట్టు. 2 దినాలు కాపాడారు నాయన, 3వ రోజు ప్రవేశపెట్టారు. అందుకు మీకు వందనాలు. ఈ రోజు చూడలేని వారు అనేకులు ఉన్నారు ప్రభు. అయితే మమ్మల్ని మీ ఉచితమైన కృపలో మీ అపారమైన అయ్యా నీ మాట కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా. మాతను మాట్లాడు ప్రభా. నీకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా అయ్యా నీ వాకుని బయలుపరిచి సహాయంగా దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు నా తండ్రి. సాయంకాలం జరుగుతున్న ప్రార్థనలో వినుడు దేవా. మాకు ముందున్న ప్రత్యేక కుడికలన్నీ सारा चावल कमती घालावे. एक गिलास गाळू के अर गिलास गाळू के सर अटैते सर रागी पिंडी जरा जवाब घालता नहीं और खास के हां वीज घालत क्वार మంచిది. तीन उंड लेगा जाएगा ना ले जाओ బిడ్డ కూడికి ఎందుకు పెట్టుకుందో నీకు తెలుసు నాయన. నీ స్తోత్రాలయ్యా. హృదయాలు ఎదుగున్న దేవులను నీ అత్తాల్లో భద్రపరుచుకొని ఆయన రేవాళ రేపు ఎల్లుండి ప్రభా 3 రోజులు ప్రభా గుజరాతులుగా జరిపిస్తాయి. సాయం చేయను ఆయన. ఆ బిడ్డ ఏదో అడుగుతుందో నీకు తెలుసు ప్రభా. ఆ కార్యం కూడా నువ్వు చేసి దేవుడు ప్రభా. మేము అడిగేవాళ్ళమే తండ్రి. పాదాలు పొందనాలు స్తుతులు ప్రభా. దేవుడు నేను మాట్లాడాల్సిన దేవుడు అయా తగిన సమయంలో బిడ్డ పక్షాన గొప్ప కార్యాన్ని జరిగించండి. సహాయం ఇచ్చేది ప్రభా. ఇదిగో నాయన తల్లి లైలాకి నేను కూడా జ్ఞాపకం చేసుకొని చేస్తున్న రెక్కల కష్టాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డ కూడా నీ సన్నిధికి రావాలని నేను ఆశ కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేది ప్రభా. అయా రక్షణ పొంది అటువంటి చిత్తం కాదు కానీ ప్రభా అయా నీ సన్నిధికి నడిపించి మీరే సహాయం ఇచ్చేయండి. గొప్ప దేవుడాని పాదాలు కొందనాలు స్తోత్రం నాయన. చూస్తున్నారు కండి వీడియోని మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఇది లాస్ట్ రోజు అనమాట అండి, అంటే ఈ రోజు అనమాట. ఇక ఈరోజు లాస్ట్ రోజు అనమాట. ప్రేయర్ అయితే పెట్టుకోవడం జరిగింది కదా, మీకు చెప్పాను కదా ముందు. ఇక భోజన కార్యక్రమాలు కూడా నేను ఏర్పాటు చేసుకున్నానండి. సో చక్కగా అందరూ వచ్చారండి, చక్కగా ప్రేయర్ చేశారు మా గురించి. పాటలు వాక్యము అంతా కూడా బాగా జరిగిందనమాట. ఇక లాస్ట్కి భోజనాలు అయితే అందరూ చేస్తున్నారనమాట. ఇక ఆ చిన్న వీడియో అయితే కొంచెం నేను తీయలేకపోయానండి, సో క్షమించండి.
సారీ అండి. ఇక మేము లాస్ట్ అండ్ ఫైనల్గా అందరు తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక మేము అయితే కూర్చొని భోజనం అయితే చేస్తున్నాం అనమాట. ఇక సో వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. మా చెల్లి అయితే మాకు భోజనం పెట్టి తీసుకొచ్చింది అనమాట. ఇక మేమైతే తింటున్నాం అనమాట. అప్పటికి టైం వచ్చేసేసి 4 అయిపోయిందనమాట. అందరూ తిని చక్కగా వెళ్ళిన తర్వాత ఇక లాస్ట్కి మేము తిన్నామన్నమాట. ఈ ఐటమ్స్ అని మేము చేసినవి ఏమేం చేశానంటే బంగాళదుంపలు ఫ్రై చేశాను, పొటాటో ఫ్రై, పప్పు, సాంబార్, అలాగే మన క్యాబేజీ ఫ్రై పకోడీ లాగా చేస్తారు కదండి అదొకటి చేశాను, మన నేతి బీరకాయ చట్నీ చేశాను, సేమియా కేసరి చేశాను, అలాగే మన పెరుగు అండి. ఇక ఈ ఐటమ్స్ అయితే చేసుకున్నాం. నాన్ వెజ్ అయితే పెట్టుకోలేదండి ఈసారి. ఇక జనవరి నెలలో పెట్టుకుందామని చెప్పేసి అని ఇక ఇప్పుడైతే నేను నాన్ వెజ్ అయితే అంటే అందరూ ఉపవాసాలు ఉంటున్నారనమాట. సో అందుకని నేను నాన్ వెజ్ అనేది ప్రిపేర్ చేయలేదనమాట. సో అందరూ చక్కగా కడుపు నిండా తిని అన్నీ బాగున్నాయి అని చెప్పేసి అని చెప్పి వెళ్ళారండి మా ప్రేయర్ వాళ్ళందరూ అయితే. మా ప్రేయర్ వాళ్ళందరికీ కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ తరఫు నుంచి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించలాగిన, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించలాగనండి. అలాగే చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీ అందరినీ కూడా దేవుడు దీవించలాగనండి. మీరందరూ కూడా మా పెద్దబాబు కోసం అయితే ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎవరైతే మనల్ని ప్రేమించి నన్ను ఆదరించే వాళ్ళు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మా పెద్దబాబు గురించి అయితే ప్రేయర్ చేయండి. వాడు 10th క్లాస్ అనమాట. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేయర్ అయితే చాలా చాలా బాగా జరిగింది. నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి. ఇక